హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటు మీ సేవ. సో ఫైనల్లీ పేమెంట్ లింక్ అయితే ఓపెన్ అయింది. ఏపీ పాలిసెట్ యొక్క పేమెంట్ లింక్ అనేది యాక్చువల్గా ఈరోజు రావాల్సి ఉంది. మార్నింగ్ 11 అన్నారు, ఆఫ్టర్నూన్ 1 అన్నారు. సో ఫైనల్గా మనకి ఇప్పుడు అరౌండ్ 5 PM టైంకి అయితే రిలీజ్ చేశారనమాట. అయితే చాలామంది కంగారు పడి తప్పులు అయితే కడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆన్లైన్లో ఫీ పేమెంట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చూపిస్తాను. మోస్ట్లీ మీరు దీన్ని మొబైల్ కంటే కూడా ఏదైనా దగ్గరలో ఉన్న మీ సేవ లేదా నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళతో చేయించుకోండి. ఎందుకంటే ఏమన్నా పేమెంట్ రిస్క్స్ ఉన్నా కానీ అది వాళ్ళు ఫేస్ చేస్తారు, మీ మీద ప్రెజర్ అయితే ఉండదన్నమాట. అండ్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి యూస్ చేసి కూడా చేయొచ్చు, కానీ బట్ మనీతో రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ నా రికమెండేషన్, మీరు మొబైల్లో కంటే కూడా పీసీ ఉంటే ఓకే, మీ పీసీలో మీరు చేసుకోండి. ఇన్ కేస్ మీకు పీసీ అవైలబిలిటీలో లేనప్పుడు దగ్గరలో ఉన్న మీ సేవకి అయితే వెళ్ళి ట్రై చేయండి. సో వెబ్సైట్ లింక్ అయితే ఇది చూపిస్తున్నా మీకు ఈ వీడియో, ఎందుకంటే జస్ట్ ఒక అవేర్నెస్ కోసం ఆన్లైన్లో పేమెంట్ ఈ విధంగా చేయాలని మీకు తెలుసుకోవడానికి, ఒకవేళ మీ సేవ అతను ఏమైనా తప్పు చేస్తే మీరు చెప్పడానికి. సో అంతేగాని మీరు అయితే పర్సనల్గా ట్రై చేయొద్దు. పేమెంట్ ఇబ్బంది అయితే పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట, అంతమించి ఏమీ లేదు. సో మెయిన్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీరు పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది. సో ఓసీబీసీ వాళ్ళకైతే 700 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆన్లైన్లో 250 రూపాయలు పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది త్రూఅవుట్ మీరు డెబిట్ ఆర్ క్రెడిట్, యూపీఐ లింక్స్, క్యూఆర్ కోడ్ ఎక్సెట్రా ప్రతి ఒక్క విధంగా కూడా మీరు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఏపీ పాలిసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీకు వచ్చిన ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతే, ఇంకెలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, నథింగ్. సో ఓన్లీ మీకు కావాల్సింది జస్ట్ మీ యొక్క ఏపీ పాలిసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు మాత్రమే. ఇన్ కేస్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఒక్క నెంబర్లో అటు ఇటు కొట్టినా, ర్యాంక్లో కొంచెం అటు ఇటుగా కొట్టినా అది ఎవరికో వెళ్ళిపోద్ది పేమెంట్, అందులో డౌటే లేదు. ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ కూడా రాదనమాట. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ జాగ్రత్తగా చూసి ఎగ్జాక్ట్గా తెలుసుకుని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వీళ్ళకి కనబడుతున్న క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి జస్ట్ పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక స్క్రీన్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఇదేంటంటే కాషెస్ అనమాట. సో పేమెంట్కి సంబంధించి దీన్ని జస్ట్ ఓకే క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీరు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యూస్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ యూస్ చేయొచ్చు, యూపీఐ పేమెంట్ యూస్ చేయొచ్చు, వ్యాలెట్స్ యూస్ చేయొచ్చు, క్యూఆర్ ఆప్షన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎనీ ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. సో ఓసీ వాళ్ళకైతే 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ ఆన్లైన్లో ఉంటుంది. సో నేనైతే జస్ట్ దీన్ని యూపీఐ ద్వారా చేస్తున్నాను అనమాట. సో యూపీఐ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా క్యూఆర్ అయితే కనబడుతుంది. అంటే జీపే క్లిక్ చేసి యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే, లేదంటే జస్ట్ క్యూఆర్ మీద క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా క్యూఆర్ షో అవుతుంది అనమాట. సో ఈ క్యూఆర్ స్కాన్ చేయగానే మన ఫోన్పే లేదా గూగుల్ పేలో సో పేమెంట్ అనేది కనబడుతుంది. పేమెంట్ మన పిన్ ఏదైతే ఉంటుందో, పర్సనల్ పిన్, అది ఎంటర్ చేయగానే మనకి పేమెంట్ సక్సెస్ అయిపోయి ట్రాన్సాక్షన్ సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా కనబడుతుంది అనమాట. దీన్ని సింపుల్లీ ఒక 2-3 ప్రింట్అవుట్లే తీసుకోండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క కస్టమర్ ఐడి అని చెప్పేసి, రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి, మీ పేరు, మీరు కట్టిన అమౌంట్ ఎక్సెట్రా, మొబైల్ నెంబర్, ర్యాంక్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో దీని అయితే సేవ్ చేసుకుని ఉంచుకోండి. కింద మీరు చూసినట్లయితే ప్లీజ్ విజిట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ యాజ్ పర్ ద షెడ్యూల్ టు గెట్ ద సర్టిఫికేట్ వెరిఫైడ్ టు గెట్ ఎలిజిబిలిటీ ఫర్ వెబ్ ఆప్షన్స్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు 2 సెట్ల జిరాక్స్లు అండ్ మీ దగ్గర ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ నేను ప్రీవియస్ వీడియోస్లో చేసి అనమాట. ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఏంటని చెప్పేసి ఆ లిస్ట్లో చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా 2 సెట్ల జిరాక్స్ కాపీలు అండ్ ఒరిజినల్స్ కూడా తీసుకుని, ఇప్పుడు ఏదైతే పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ కట్టిన రిసిప్ట్ ఉందో ఈ రిసిప్ట్ని కూడా 2 సెట్లు తీసుకుని మీరు నియరెస్ట్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్ కూడా వాళ్ళకి ర్యాంక్ వైజ్ ఇచ్చారు. మొదటి ర్యాంక్ నుంచి 1,20,000 ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు ఏ ర్యాంక్ వాళ్ళు ఏ డేట్ని వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేశాను. సో అవన్నీ కూడా మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఆ విధంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ పేమెంట్ రిసిప్ట్ని 2 సెట్లు అండ్ లిస్ట్లో ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 సెట్లు అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకుని అయితే వెళ్ళి ఆ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వాళ్ళు ఒక ఐసీఆర్సీ ఫామ్ ఇవన్నీ ఇస్తారు. ఆ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట.